ఆ రవ్వాల పల్లాకిలోన రతనాల మా తల్లివి నీవే మా రంగులన్నీ కడదేర్చారావా అండపిండ బ్రహ్మాండమందు నీవు అభయ స్వరూపిణివమ్మ రావా దుర్గమ్మ తల్లి ఆ రవ్వాల పల్లకిలోన అన్నాదులను ఆదరించే తల్లి మా విఘ్నాలు పారదోలవమ్మ రావా దుర్గమ్మ తల్లి ఆ రవ్వాల పల్లకిలోన రావా దుర్గమ్మ తల్లి ఆ రవ్వాల పల్లాకిలోన రతనాల మా తల్లివి నీవే మా రంగులన్నీ కడదేర్చారావా పట్టు చీరలు తెచ్చినాము మా పాపాలు తొలగించవమ్మా రావా దుర్గమ్మ తల్లి ఆ రవ్వాల పల్లకిలోన ముక్కు పుడక నీకు తెచ్చినాము మా తప్పులన్నీ మన్నించవమ్మా రావా దుర్గమ్మ తల్లి ఆ రవ్వాల పల్లకిలోన రావా దుర్గమ్మ తల్లి ఆ రవ్వాల పల్లాకిలోన రతనాల మా తల్లివి నీవే మా రంగులన్నీ కడదేర్చారావా మన భక్తితోటి నెయ్యిని భక్తిగా మార్చి అయ్యప్పకు స్నానం చేపిస్తున్నాం. అదే ఇప్పుడు జరుగుతుంది. తల్లులారా, 9 ఏళ్లలో పాడవాళ్ళు 55 ఏళ్ల ఆడవాళ్ళు మాత్రమే పోవటానికి ఆస్కారం ఉంటుంది. తల్లి మీరు అక్కడికి వెళ్ళి చూడలేరు కాబట్టి ఇక్కడ మీకు ఎవరు అడ్డం ఉన్నా మీరు కన్ను రెప్పగొట్టకుండా అక్కడ చూడండి. చెవులు నాకు అప్పచెప్పండి. చెప్పండి ప్రచండ పంచసాయ రాధరే నందిని చక్ర
పదినెట్టాంబడి స్వామికి పాలభిషేకం శబరిమలై అయ్యప్పకు నీ అభిషేకం పదునెట్టాంబడి స్వామికి పాలభిషేకం శబరిమలై అయ్యప్పకు నీ అభిషేకం పదినెట్టాంబడి స్వామికి పాలభిషేకం నీ అభిషేకమయ్యప్ప నీకు నిన్నుగా చేసేమయ్యప్ప అయ్యప్ప నీ అభిషేకమయ్యప్ప నీకు నిండుగా చేసేమయ్యప్ప పాలాభిషేకమయ్యప్ప నీకు భక్తి కూడా చేసేమయ్యప్ప అయ్యప్ప పాలాభిషేకమయ్యప్ప నీకు భక్తి కూడా చేసేమయ్యప్ప నీ అభిషేకమయ్య నిండుగా చేసేమయ్యా పాలాభిషేకమయ్య భక్తి కూడా చేసేమయ్యా స్వీకరించరావయ్య మామూలిచ్చి దీవించయ్యా నీ అభిషేకమయ్యప్ప నీకు నిండుగా చేసేమయ్యప్ప పాలాభిషేకమయ్యప్ప నీకు భక్తి కూడా చేసేమయ్యప్ప శబరిమలై అయ్యప్పకు పెరుగాభిషేకం పదునెట్టాంబడి స్వామికి తేనాభిషేకం శబరిమలై అయ్యప్పకు వెలుగాభిషేకం పదునెట్టాంబడి స్వామికి తేనాభిషేకం శివకుమారుడయ్యప్పకు భస్మాభిషేకం హరిపుత్రుడు మణికంఠకు చందనాభిషేకం శివకుమారుడయ్యప్పకు భస్మాభిషేకం హరిపుత్రుడు మణికంఠకు చందనాభిషేకం పెరుగాభిషేకమయ్యప్ప నీకు నిండుగా చేసేమయ్యప్ప అయ్యప్ప వెలుగాభిషేకమయ్యప్ప నీకు నిండుగా చేసేమయ్యప్ప తేనాభిషేకమయ్యప్ప నీకు భక్తి కూడా చేసేమయ్యప్ప అయ్యప్ప తేనాభిషేకమయ్యప్ప నీకు భక్తి కూడా చేసేమయ్యప్ప చందనాభిషేకమయ్య నిండుగా చేసేమయ్యా భస్మాభిషేకమయ్య భక్తి కూడా చేసేమయ్యా స్వీకరించరావయ్య వరములిచ్చి దీవించయ్య చందనాభిషేకమయ్యప్ప నీకు నిండుగా చేసేమయ్యప్ప భస్మాభిషేకమయ్యప్ప నీకు భక్తి కూడా చేసేమయ్యప్ప ఎనిమిదేళ్ల పిల్లవాడు శబరిమల పోదామనుకున్నాడు. 8 ఏళ్ల పిల్లవాడు శబరిమల పోదామనుకున్నాడు. పిల్లవాడికి చదువు రాదు, తండ్రికి చదువు రాదు. తండ్రికి చదువు రాకపోయినా గాని అయ్యప్ప వ్యతిరేకమైన సబ్జెక్టు చాలా ఉంది. పిల్లవాడు తండ్రి దగ్గరికి పోయాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఎందుకంటే వెంకట సుబ్బారావు గారు ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ఉదయం పూట స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవని శరణం దేవి శరణం ఇలా చెప్తుంటే పిల్లవాడు కూడా మాలేసుకోవాలని ఆలోచన వచ్చింది. 8 ఏళ్ల పిల్లవాడికి వినండి స్వామి వినండి, 8 ఏళ్ల పిల్లవాడికి మాలేసుకోవాలని ఆలోచన వచ్చి తండ్రి దగ్గర పోయి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యానే పోతనే అయ్యప్ప కాడికి, అయ్యానే పోతనే అయ్యప్ప కాడికి, అయ్యానే పోతనే అయ్యప్ప కాడికి, అయ్యానే పోతనే అయ్యప్ప కాడికి, శంకరుని కొడుకంట శబరికొండ అయ్యప్ప, శంకరుని కొడుకంట శబరికొండ అయ్యప్ప, అయ్యానే పోతనే అయ్యప్ప కాడికి, అయ్యానే పోతనే అయ్యప్ప కాడికి. పిల్లవాడు తండ్రి ఏమంటున్నాడు? పోవటానికి ఏమన్నా దర్శియా, అద్దంక్య, ఒంగోల? నాయన వద్దు బిడ్డ, వద్దు బిడ్డ, వద్దు బిడ్డ, వద్దు బిడ్డ, అయ్యప్ప కాడికి, వద్దు బిడ్డ, వద్దు బిడ్డ, అయ్యప్ప కాడికి. ఎక్కడ లేని జనం చుక్కని చూడొస్తారంట, ఎక్కడ లేని జనం చుక్కని చూడొస్తారంట. ఎప్పుడేమో తక్కువ అంట, ఎప్పుడేమో ఎక్కువ అంట, ఎప్పుడేమో తక్కువ అంట, ఎప్పుడేమో ఎక్కువ అంట. ఎక్కడ లేని జనం మొత్తం
జనవరి 14వ తారీఖున చుక్కను చూడటానికి వస్తారంట. మొక్కుకోవటం తక్కువ, తొక్కుకోవటం ఎక్కువ. నువ్వు శబరిమల పోవద్దు. ఇంకే కష్టాలున్నాయి. 40 రోజుల పాటు సన్నాసోల జరగాలంట. వద్దు బిడ్డు, ఒక పూట తినాలి, నేల మీద పడుకోవాలి, కాళ్ళకి చెప్పులు ఉండవు, నల్ల బట్టలు వేసుకోవాలి, సన్యాసిలాగా ఉండాలి. ఇన్ని కష్టాలు ఉన్నాయ్యా. నీకు 8 ఏళ్ళే ఒక పూట తింటే బక్కగా అవుతావు. అయ్యప్ప చెప్పింది ఒక పూటే. మనం మాత్రం రూల్స్, క్రియేటివిటీ మందే, బ్రేకింగ్ మందే. 3 సార్లు తినొచ్చు. కన్యస్వామి అయితే ఇంకెక్కువ పెట్టొచ్చు. ఇస్తరాకుల్లో స్వాములారా మనం తిందాం, కానీ ఒక పక్క మాడుతాం. అయ్యప్ప కనపడతాడు. ఏమంటున్నాడు పిల్లవాడు? పిల్లవాడి తండ్రి ఒక పూట తింటే బక్కగా అవుతావు, నీకు 8 ఏళ్ళు వచ్చానంటే పిల్లవాళ్ళు అయ్యప్ప వచ్చాడు. ఏమనిపిస్తున్నాడు? 2 చేతులు ఒక్కసారి. కడుపు నిండా తిండి ఉంటే అయ్యప్ప రాడు. 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 అన్ని సుఖాలైతే అయ్యప్ప కరుణించడు. అన్ని సుఖాలైతే అయ్యప్ప కరుణించడు. ఇరుముడిని ఎత్తుకొని ఎదుర్కొంటానే బోధ. ఇరుముడిని ఎత్తుకొని ఎదుర్కొంటానే బోధ. అయ్యానే బోధనే అయ్యప్ప కాడికి. అయ్యానే బోధనే అయ్యప్ప కాడికి. ఏమంటున్నాడు? ఇరుముడు ఎత్తుకొని పోతా అంటున్నాడు. షాక్ వస్తుంది అక్కడ. చూడండి, నాకే కొట్టింది. వద్దు బిడ్డు. ఇప్పుడు మన కన్యస్వామి చేతులు ఎత్తండి ఒకసారి. మన వెంకట సుబ్బారావు గారు ఏం చెప్తారంటే పీఠంలో, స్వామి మీకు చాలా నిష్ఠగా చెయ్యండి అయ్యా, కష్టంగా ఉంటది వనయాత్ర. ఎరుమేలి నుంచి శబరిమల వరకు 62 కిలోమీటర్లు, 18 కొండలు ఉంటాయి అనగానే ఒక్కసారి వెంకట సుబ్బారావు గారికి చూసి నవ్వుతారు. ఏం స్వామి నువ్వు నడవగలేదు, మీరు నడవలేవా? మేము వయసు ఎంగు కన్యస్వామి కదా అని ఒక నవ్వు నవ్వుతారు. నవ్విన తర్వాత 40 రోజులు అయిపోయింది. ఇరుముడి కట్టుకున్న తర్వాత గురుస్థాన్ చెప్తాడు. ఎరుమిని పోయినాక ఏమే స్వామి ఏట తుళ్ళి ఆడాలేడా? గురుస్థాన్ జానడైతే కన్యస్వామి మూరెడెత్తి గుర్తున్నాడు హుషారుగా. అయిపోయిన తర్వాత వనయాత్ర స్టార్ట్ అయింది. ఒక కొండెక్కి దిగాడు, 2వ కొండెక్కి దిగాడు, 3వ కొండెక్కి దిగి కన్యస్వామి గురుస్వామిని గోకుతున్నాడు. గోకి వామ్మో గురువు గారు నువ్వు చెప్పింది కొద్ది కరెక్ట్ అనిపిస్తుంది నాకు అన్నాడు. ఏంటయ్యా వామ్మో కష్టమే స్వామి అన్నాడు. నడుస్తున్నాడు, ఎక్కి దిగాడు. మన కన్యస్వామి దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటంటే పంప దగ్గరికి పోతే శబరిమల 7 కిలోమీటర్లు. మళ్ళీ గురుస్వామిని గోకి గురువు గారు నీ దండం పెడతా గారు పంపాను చెప్పరాదు. పంపాడు చెప్పరా ఈ దిగ్గానే పంపాయి అన్నాడు. ఎక్కాడు దిగాడాలి. గురుస్వామి గారికి మళ్ళీ గోకి గురువు గారు అబద్ధం చెప్పిన మీద నిజం చెప్పినప్పుడు నమ్మినవా? నిష్టగా చెయ్యాలి, కష్టంగా ఉంటదన్న నమ్మలేదు కదా నడు అన్నాడు. ఎక్కి దిగాడు. గురుస్వామి అడ్డం తిరిగి 2 కాళ్ళ మీద నీ దండా పెడతా పంప చెప్పు స్వామి. ఎనికిపోతే 30, ముందుకు పోతే 30, ఎటు పోవాలని అర్థం కంటే హర హర మహాదేవ కన్యస్వామి నీ దండ పెట్టి చెప్పాడు పంప. అప్పుడు గురుస్వామి చెప్పుకున్నాడు, ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం దాని 8,848 మీటర్లు. 2వది ఎక్కడుంది? 3వది ఎక్కడుంది? 2వది 18 కొండల్లో ఒక కొండ, కరిమల కొండ. దాని ఎత్తు 6,720 మీటర్ల ఎత్తు. అంతెక్కితే ఆక్సిజన్ ఉండదు, నైట్రస్ ఆక్సైడ్ మాత్రమే ఉంటది. గాలి పీల్చడం కష్టం. కొంతమంది స్వాములు చొక్కా నింపి విసురుకుంటూ దిగ్గానే పంపయ్య అంటారు కానీ పంప రాదు. 3వది ఎక్కడుంది? ఉత్తర అమెరికాలో మెకల్లీ పర్వత శిఖరం 6,170 మీటర్లు ఎత్తు. అయితే గురుస్వామి చెప్తున్నాడు, పిచ్చి స్వామి ఆ కరిమల మనిషిని
రజోగుణం సహనాదికి సత్వగుణం జీవిత గమనం తెలుగు విద్య అవిద్యలు 18 మెట్లంటే గుడి మెట్లే కాదండి మనిషిలోని దుర్గుణాలు తొలగించే మార్గమండి పాల వేసి అయ్యప్పను శరణంటూ వేడండి 18 మెట్లెక్కి పరమాత్ముని చూడండి మెట్లలోని పరమార్థం వినండి పంచగిరుల పరమేశ్వరి స్వామి 18 మెట్లెక్కుతున్నాడు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యం కన్ను ముక్కు చెవి నోరు చర్మం తమో గుణం రజోగుణం సత్వగుణం విద్య అవిద్య 18వ మెట్టు మీద నిలబడగానే అయ్యప్ప గుడి మీద రాసింది సన్నిధానంలో ఏమని తత్వమసి దాని అర్థం ఏంటంటే తత్వమసి జీవాత్మ పరమాత్మ ఒకటే ఇంకా చెప్పాలంటే ఏంటంటే అయ్యా వెంకట సుబ్బారావు గారు నువ్వు అరిషడ్ వర్షాలని జయించావు 18 నేను జయించాను అయ్యప్ప చెప్తున్నాడు నువ్వు నేను ఒకటే గట్టిగా స్వామి అది ఆ 18వ పడి యొక్క ప్రాముఖ్యత 18వ పడి యొక్క విలువ అందుకే ఆయన గొప్పోడు ఏనుగులున్నాయంటే అయ్యప్ప ఏం చేస్తున్నాడు మళ్ళీ వచ్చేసాడు పిల్లవాళ్ళలోకి వచ్చి ఏం చెప్పిస్తున్నాడు 2 చేతులు ఒక్కసారి నిన్ను నన్ను కాపాడే అయ్యప్ప ఉన్నాడు అందరినీ కాపాడే అయ్యప్ప ఉన్నాడు అయ్యా నీకు భయం అయితే నువ్వు కూడా మానేసుకో ఎరుమేలి పోదాము నువ్వు కూడా భయం అయితే మానేసుకు పోదాం ఎరుమేలి తుల్లి ఆడదాం స్వామిది మేము నైట్ ప్రోగ్రామ్ చేసిన కూర్చొని పేట తుల్లి ఆడోళ్ళు మిమ్మల్ని చూస్తాను లేవండి స్వామి ఇరుముడితోటి నిను మది నింపి కదిలేము స్వామి అంటగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ స్వామియే నెయ్యాభిషేకం చేయండి హారతులిచ్చి కొలవండి ఇరుముడి స్వామికి భక్తిగా ఇచ్చి వేదన తీరగ వేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
వేకువజామున నిద్రను లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతకాలపు వేళల తలచి స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మండల దీక్షలు చేసి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి నల్లని దుస్తులు ధరించి శ్రీ శని భగవానుని కొలిచెదము కాలికి చెప్పులు లేకయి తిరుగుచు అయ్యప్పలను స్తుతించితి సంధ్యా సేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచెదను స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే భజనలు చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళి తిని పడి పూజలతో మణిధరుని జ్యోతిగా చూసి మురిసి తిని స్వామి ప్రసాదము సేవించి నేలను నిద్దురపోయి తిని మండలమంతా ఇటులే అయ్యప్పనునే కొలిచి తిని దేహబలందా పాదబలందా దేహబలందా పాదబలందా స్వామి ఇచ్చిన ధైర్యముతోటి దీక్షను ముగించి గురుస్వామిని గని భక్తిగా కొలిచి ఇరుముడి దాల్చి తిని నే ఇరుముడి దాల్చి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే సత్యవాక్కులను పలుకుచునే స్వామి నామములు తలచి తిని దుశ్చింతలను మదిలో మాని అయ్యప్పను ఎదదాల్చి తిని మానసమందున మురిసి తిని పదునెంది మెట్లెక్క తలచి తిని అయ్యప్ప స్వామినే కాంచెదను మకర జ్యోతిని చూసెదను స్వామి సన్నిధిలో నన్ను నే మరచెదను పళ్ళి కట్టు శబరిమలైకి కల్లుం ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే பள்ளிக்கட்டு శబరిమலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே శరణం శరణం ஐயப்பா స్వామి శరణం అయ్యప్ప 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 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరణమయ్యప్ప వెలిగించారు స్వామి కానీ వన్నాం తిరుబడి నమ శివ సుత శరణ పునయ్యప్ప
స్వామియే శరణం శరణపు అయ్యప్ప రెండాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప మూడాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప నాలుగాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప ఐదాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప ఆరాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప ఏడాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప ఎట్టాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప తొమ్మిదాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప పట్టాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప పదకొండాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప పన్నెండాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప పదమూడాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప పద్నాలుగాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప పదినెండాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప పదహారాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యే పురయ్యప్ప స్వామియే శరణం శరణపు అయ్యప్ప పదిహేడాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప పన్నెండాం తిరుబడి నమ శివ సుత శరణపు అయ్యప్ప ఇరవై తిరుబడి నమ శివ అడివా అయ్యప్ప స్వామి వడివా హలో అడివా అయ్యప్ప స్వామి వడివా అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అడివా అయ్యప్ప స్వామి వడివా అయ్యప్ప స్వామి
మంగళం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప త్రిభువనార్చితం స్వామి దేవతాత్మజం త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశ పూజితం స్వామి చింతతప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప భవభయావహం స్వామి బావుగావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవళ వాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కళమృదుస్మితం స్వామి సుందరాసనం కలభకోమలం స్వామి గాత్రమోహనం కలభకేసరీ స్వామి వాజిగానం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రీతజనప్రియం స్వామి చింతనప్రదం శృతి విభూషణం స్వామి సాధు జీవనం శృతి మనోహరం స్వామి గీతరారసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప 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 శరణం అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప